గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఛాంపియన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో వైజయంతి మూవీస్ అధినేతలు అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్లను ఉద్దేశించి చరణ్ ఒక ఆసక్తికరమైన కోరికను బయటపెట్టాడు. మీ బ్యానర్లో నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, అందులో పనిచేసి చాలా ఏలైపోయింది అంటూ చరణ్ ఓపెన్ గానే అడగడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. తనను హీరోగా పరిచయం చేసిన సంస్థపై చరణ్ చూపించిన ప్రేమ, అభిమానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదే వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి చిరుత సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు రామ్ చరణ్. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. అప్పుడు ఒక డెబ్యూ హీరోగా అడుగుపెట్టిన చరణ్ ఈ రోజు ప్రపంచం మెచ్చిన గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అయినా సరే తన తొలి సినిమా బ్యానర్ ని మర్చిపోకుండా మళ్లీ అక్కడ నటించాలని ఉంది అంటూ చరణ్ తన వినయాన్ని చాటుకున్నాడు. ఈ ప్రయాణం వైజయంతి మూవీస్ బ్యానర్ విలువను, చరణ్ కృతజ్ఞతను గుర్తు చేస్తోంది. బాక్సాఫీస్ పరంగా చూస్తే చిరుత అప్పట్లో ఎవరూ ఊహించని రికార్డులు సృష్టించింది. కేవలం 9 కోట్ల బడ్జెట్తో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 24 కోట్ల షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డెబ్యూ హీరోల రికార్డ్స్ అన్ని చిరుత సినిమా మీదే ఉండేవి. చరణ్ నెలకొల్పిన ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేయడానికి ఇండస్ట్రీకి చాలా టైం పట్టింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో వచ్చే వరకు డెబ్యూ హీరో రికార్డులన్నీ పదిలంగా చిరుత పేరు మీదే ఉండడం విశేషం. ఇక ఈ ఈవెంట్లో వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ విలువలపై చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి బ్యానర్లో పనిచేస్తూ నటులుగా మాకు పెద్దగా పనేమీ ఉండదు, మొత్తం వాళ్లే చూసుకుంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టిస్టులను వాళ్ళు చూసుకునే విధానం, ప్రొడక్షన్లో ఉండే క్వాలిటీ వల్ల నటులకు ఎంతో కంఫర్ట్ ఉంటుందని చరణ్ చెప్పుకొచ్చాడు. అందుకే తనను స్టార్ను చేసిన ఈ బ్యానర్లో మళ్లీ నటించాలి అని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. బుజ్జిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో చరణ్ నటిస్తున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో దానిపై కూడా హైప్ మామూలుగా లేదు. ఇవన్నీ పూర్తయ్యాక వైజయంతి మూవీస్ బ్యానర్లో చరణ్ సినిమా ఉంటుందేమో చూడాలి.